లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఈనాడు సమాజంలో క్రైస్తవత్వం మీద జరుగుతున్న దాడులను బట్టి ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని బట్టి క్రైస్తవులమైన మనం అనేకసార్లు కొంచెం బాధపడి, కొంచెం దుఃఖపడి మనం ఏం చేస్తున్నామంటే ఎట్లా ఎదుర్కోవాలనే ఆలోచనలోకి వస్తున్నాం. ఎట్లనైనా వారిని తిప్పికొట్టాలి, వారి యొక్క పన్నాగాలనే మనం ఆలోచన చేస్తున్నాం. చట్టాలు లేకుంటే సమాజంలో ఉన్న కొన్ని గ్రూపులను మనం ఆశ్రయించి మనం ఎట్లాగన్నా వారి యొక్క దాడులను ఎదుర్కొని మనం స్పందించాలి, ప్రతిఘటించాలి అని కోరుకుంటున్నాం. అయితే ప్రభువు చెప్పే మాట దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఉంది. ఈ విషయం మనం మర్చిపోవద్దు. ఎదుర్కోవడం అవసరమై ఉంది, కానీ ప్రభు చెప్పే మాట అసలు దానికి నిర్వచనం వేరుగా ఉంది. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమని అంటే, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. సకల జనులు ఈనాడు లోక సంబంధమైన జనులు ఏం చేస్తారు? క్రైస్తవత్వం మీద దాడి తీసుకొస్తున్నారు. సాతాను వారిని పురుకొల్పడం వలన క్రైస్తవులను హతసాక్షులుగా చేయాలని, సువార్తను అడ్డుకోవాలని ఎంతో ప్రయత్నం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభు ఏమంటున్నాడంటే మీ యొక్క సహనము తెలియబడనీయాల అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. వారికి తెలవాలా, మీరు దెబ్బలు భరించాలా, చెరసాల బంధించబడాలా, మీరు అగ్నికి ఆహుతి కావాలా, అవసరమైతే కొట్టబడాలా, అవసరమైతే శిక్షింపబడాలా, శిక్ష గుండా పోవాలా అని ప్రభు యొక్క కోరిక. ప్రభువు మన జీవితంలో అది అనుమతించినప్పుడు దాన్ని మనం ఎదుర్కోవద్దు, దానికి మనం వ్యతిరేకం చెప్పొద్దు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. అంటే ఈ మాట మనకు ఎంతో ధైర్యం ఇచ్చేదిగా, ఎంతో మనకు ఒక ఓదార్పునిచ్చే మాటగా ఉంది. మనం కొట్టబడుతున్నా, హింసింపబడుతున్నా, మనం గాయపరచబడుతున్నా, ఇవన్నిటిలో మనం ఏం చేయాలంటే మనము వారికి వ్యతిరేకంగా ఒక మాటగా మాట్లాడొద్దు. అయితే అప్పుడు మాత్రమే ప్రభు మనతో ఉంటాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది సాక్ష్యాలు ఉంటాయి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు. అయితే స్టెఫెను ఒక మాట అన్నాడు, ప్రభువా వీరి మీద ఈ దోషం మోపకము అని చెప్పినాడు. అంటే తన మృదుత్వము, తన యొక్క సహనము తెలియపరిచినాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, శద్రక్ మేషక్ అబేద్నెగో అనేవారు ఆ దేశము నెబుకద్నెజరు ఆ రాజు, బబులోను రాజు ఏం చేసినాడు? వారిని అగ్నిగుండంలో వేసినాడు. అగ్నిగుండంలో వేస్తే వారితో కూడా ప్రభు వచ్చి 4వ వానిగా ఉన్నాడు. అంటే మనము కష్టాలలో వెళ్ళినప్పుడే, మనం హింసగుండా వెళ్ళినప్పుడే, మనం దేవుని కొరకు వేదనలో, యాతనలో వెళ్ళినప్పుడు ప్రభు మనతో ఉండేవాడు. అందుకే ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు వారితో ఉన్నాడు. 4వ వాని రూపము దేవుని రూపం వల్లే, దేవదూత రూపం వల్లే ఉందని అక్కడ రాజు తనతో ఉన్న సైనికులను, మంత్రులను అడిగి తెలుసుకుంటాడు. అదే రీతిగా మన దగ్గర ప్రభు ఉన్నాడని లోకస్తులు తెలుసుకునేంత వరకు మనం ఓపిక పట్టుకొని ఉండాలి. ఆ కష్టం అనుభవించాలి. ఆ హింసను, ఆ నిందను మనము త్రోసివేయద్దు, తృణీకరించొద్దు. మన యొక్క సహనము సకల జనులకు తెలియబడనీయాలి. క్రైస్తవత్వం మీద దాడి జరగక మానదు. ఆది నుండే జరుగుతుంది, ఈనాడు జరగదనేకి లేదు. ఎన్ని చట్టాలున్నా క్రైస్తవత్వం మీద దాడి జరుగుతుంది. అయితే ఈ వాక్యం విని మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి మనం మౌనంగా ఉండాలి అని గుర్తుపెట్టుకొని మన జీవితంలో ముందుకెళ్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ యొక్క అపారమైన జ్ఞానము, కృపకై స్తోత్రములు. ఈ దినం క్రైస్తవత్వం ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో మేము ఓపికగా ఉండాలని నీ యొక్క చిత్తం. నువ్వు మాతో కూడా శ్రమలో ఉంటావని, మా గాయాల్లో ఉంటావని, మా యాతనలో నువ్వు ఉండేవాడు అయినందుకు స్తుతిస్తూ
ముందున జీవితంలో నాడు దానియేలుతో శద్రకు మేషకు అబేద్నెగోతో కూడా అగ్నిగుండంలో నువ్వు ఉన్నవాడు, మా శ్రమలలో నువ్వు ఉంటావని మేము ఎరిగి జీవించుట కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.